ఎక్కువ వస్తే క్లారిటీ ఇస్తాం. బండి సంజయ్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎంపీ వినోద్ కామెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 మునిగిపోయే పడవ కాదు, తుఫాన్ను తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటున్నారు. తుఫాన్ ఎక్కడ పడవ ఎక్కడది, దాన్ని ఎవరున్నారు? 3వ ప్లేస్ అది. బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంటు సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసాడో చెప్పాలి. ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ని గుర్తుపట్టాడా, ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా, ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లు ఇస్తారు? ఆయనే పోటీ చేయడానికి వెనుక ముందవుతుండు. ఆయన నా వచ్చి మాట్లాడితే ఎట్లా? ప్రజాహిత యాత్రలో ఏ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు? మేము గ్రామాల వారిగా అభివృద్ధి చేస్తాం. కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనని ప్రజాహితంగా కొనసాగిస్తారు. మాకు పొత్తు ఉండదు అని చెప్పేసి మీరు సన్యాసించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అంటే మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రాప్లో పడ్డట్టు మాకు వాళ్ళతో మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. నేను ఆన్సర్ చెప్పకుంటే ఏమంటారు? బండి సంజయ్ దాటా విషయంలో అది పొత్తు ఉంటుంది అంటారు. అనేది మీరే రాసేది, మీరే చూపండి మీరే. ఇక మీరు అన్నప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఏమంటారు? బండి సంజయ్ సమాధానం దాటా వేసిండు. మాట్లాడతలేరు కదా కనీసం. మాకు మీరేమో పొత్తు గురించి పార్టీ ఎక్కడ ఉంటే వాళ్ళు ఏం ఆడుతుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు కదా పొత్తుందని. మనం మా ఎమ్మెల్యేలే పొత్తు పెట్టుకుంటామని చెప్పండి అంటారా లేదా? దాని సమాధానం చెప్తాము. దాన్ని ఇక చెప్పుతో కొట్టు అన్న తర్వాత ఇక అంతకంటే క్లారిటీ ఏముంటుంది? దాని గురించి మాట్లాడుతూ మీరు కూడా మేము కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాం. దాన్ని ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది. ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతున్నారు, లేకపోయినా పోతాడు. ఆయన సొంత పని పోతాడు. ఇప్పుడు బిడ్డ నోటు తీసిన వాటి కాపాడాల్సి పోతు రావచ్చు. అంటే తెలంగాణలో పోటీ ఎవరి మధ్యలో ఉండబోతుంది? బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. కొండగట్టు అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ 600 కోట్ల వృధా చేశారు. ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అప్పుడే నిధులు వృధా చేసింది. దీని విషయంలో కాంగ్రెస్ డిమాండ్ చేయబోతున్నారు కొండగట్టు అభివృద్ధి కోసం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి.